హలో, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ మేక్ ఎ డిఫరెన్స్. క్రైస్తవులంగా మనము ఈ లోకంలో ఒక గుర్తింపు కలిగి ఉంటూ సమాజంలో మనం ఒక మార్పును తీసుకుని వచ్చే వారంగా ఉండాలి. అందుకోసం యేసుక్రీస్తు యొక్క బోధలు మనకెంతగానో ఉపయోగపడతాయి. యేసుక్రీస్తు తన పరిచర్య కాలంలో బోధిస్తూ చిన్న చిన్న విషయాలను ఉపయోగిస్తూ ఆయన ఉపమానాలతో కూడిన బోధ చేసినట్లుగా మనకు 4 సువార్తల్లో కనిపిస్తుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అన్న మాట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనుషులకు ఉప్పు చాలా సాధారణమైంది. కొన్నిసార్లు మనం కొన్ని షాప్స్లో చూస్తాం, ఉప్పును బయటే వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఉప్పు చాలామంది దృష్టిలో అది విలువైంది కాదు, అదొక సామాన్యమైన ప్రోడక్ట్ మాత్రమే, ఒక సామాన్యమైన పదార్థం మాత్రమే. కానీ అటువంటి సామాన్యమైన పదార్థాన్ని ఉపయోగించి గొప్ప సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియచేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఉప్పులోని 3 లక్షణాలను నేను ఈ దినాన మీకు తెలియచేస్తాను. మొట్టమొదటిగా ఉప్పు రుచి కోసం వాడతారు. ఇప్పుడు మనం విలువైన కూరను వండుకొని దానిలో ఉప్పు కానీ వేయకపోతే ఆ కూర అంతా కూడా అది చెడిపోతుంది, లేకపోతే అది ఎందుకునూ పనికిరాదు. ఉప్పు జీవితాలకు రుచినిచ్చేదిగా ఉంది అన్న విషయాన్ని ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది. సో లోకములో మనం ఉంటూ అనేకులకు మనము రుచికరమైన జీవితాలను మనము అందించే వారంగా ఉండాలి. మనుషులు మనల్ని చూసినప్పుడు సంతోషించేవారుగా, మన జీవితాలని బట్టి వారు ఆనందించేవారుగా ఉండాలి. ఆ విధంగా లోకములో మనము ఒక గుర్తింపును తీసుకుని వచ్చేవారంగా ఉండాలి. రెండోది, ఉప్పు దేనిలోనైనా కలిసిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. అది నీళ్ళల్లో వేసినా మరి ఇంకో ఏ పదార్థంలో వేసినా అది వెంటనే ఏమైపోతుందంటే అది డైల్యూట్ అయిపోతుంది, కలిసిపోతుంది. ఒక క్రైస్తవుడిగా మనము లోకములో లోక మనుష్యులతో కలిసిపోయే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం వారితో మమేకమవుతామో, వారితో మన భావాలను పంచుకుంటామో, అప్పుడు యేసుక్రీస్తు గురించి కూడా మనము వారికి పరిచయం చేసే అవకాశము ఉంటుంది. సో ఉప్పు వలె మన మనుషులతో కలిసిపోయి మనం యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని మనం వారితో పంచుకునే అవకాశం ఉంది. ఆ విధంగా మనము సమాజంలో ఒక మార్పును తీసుకుని రాగలం. చివరిగా, ఉప్పు చెడిపోకుండా కాపాడుతుంది. అంటే ఇంగ్లీష్లో దాన్ని ప్రిజర్వేటివ్ అంటాం. అందుకే మనకు తెలుసు కదా, మనం ఊరగాయలు పెట్టేటప్పుడు ఎక్కువగా ఉప్పు వాడతాం. అలాగే ఏదైనా నశించకుండా ఉండాలి అంటే, చెడిపోకుండా ఉండాలి అంటే ఉప్పు వాడతారు. కారణం ఏంటంటే ఉప్పు దేన్నైనా చెడిపోకుండా కాపాడుతుంది. అలాగే ఒక క్రైస్తవునిగా మనము లోకము చెడిపోకుండా కాపాడే వారంగా లేక ఒక ప్రిజర్వేటివ్గా మనము ఉండవలసి ఉంది. ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, లోకంలో మన గుర్తింపును కలిగి ఉంటూ లోకానికి మనం మాదిరికరంగా జీవించాలి. ఇదినాన లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అని యేసు ప్రభు పలికిన ఈ మాట ద్వారా ఉప్పుగా ఈ లోకంలో జీవిస్తూ మనము మన గుర్తింపును లోకములో చూపిస్తూ లోకాన్ని ప్రభావితం చేద్దాం. లెట్స్ మేక్ ఏ డిఫరెన్స్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.